హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఆలు పరాటా. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ ఆలు పరాటాని నేను ఎలా చేశానో చూసాను, ఒకసారి చూడండి. నేనైతే ఒక 6 ఆలుగడ్డలను అయితే తీసుకున్నాను. వాటిని ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని ఇప్పుడు ఈ ఆలుగడ్డలను అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా 2 పీసెస్ లెక్క అయితే కట్ చేసుకున్నాను. అన్నీ అయితే ఇలా అయితే కట్ చేసుకొని అయితే ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి వేసుకొని అవి మునిగేంత వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. నేనైతే రాళ్ళు ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టుకుందాము. ఒక 15 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. అవి ఉడికేలోపు మనమైతే పిండి కలుపుకుందాము. ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అందులోకి కొంచెం ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ని అయితే ఒకేసారి మొత్తం పోసుకోకూడదండి, కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే లూజ్ అవుతుంది పిండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అయితే ఒక 15 నిమిషాలు అయితే మూత పెట్టేసి అయితే పక్కకు అయితే ఉంచుకుందాము. ఆలుగడ్డలు అయితే మంచిగా ఉడికినాయండి. వాటిది పొట్టు తీసేసుకున్నాను నేనైతే. ఇప్పుడు వీటిని అయితే స్మాష్ చేసుకుందాము. నేనైతే ఒక చిన్న గిన్నెతోటి అయితే స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఉల్లిగడ్డలు అలాగే ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పక్కకైతే ఉంచుకుందాము. ఇప్పుడు పిండిని అయితే ఒక 15 మినిట్స్ తర్వాత అయితే తీసి ఒకసారి మంచిగా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లెక్క అయితే చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా అయితే ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం స్టఫ్ని రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అందులో అయితే పెట్టుకుందాము. నేను చూసిన విధంగా అయితే ఇలా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రౌండ్గా చేసుకొని చపాతీలాగా అయితే చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం పిండిని యాడ్ చేసుకోవాలి. గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదండి, స్లోగా చేసుకోవాలి, లేకపోతే స్టఫ్ అనేది బయటకు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని అయితే పెంక మీద వేసి కాల్చుకుందాము 2 వైపులా. స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆలు పరాటాని అయితే వేసుకోవాలి. ఇలా పైనంగా కూడా ఆయిల్ అయితే వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత మంచిగా కాలిందో. ఇలా 2 వైపులా మంచిగా కాల్చుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇలా అన్నీ చేసుకోవాలండి. నేనైతే ఒకటే చూపించాను, అన్నీ చూపిస్తే లెంతీ అవుతుంది వీడియో. చూసారు కదా అన్నీ చేసుకున్నాను నేను, చాలా బాగా వచ్చినాయి. అవి కాలుతున్నాయి అన్నమాట, వేడి వేడిగా ఉన్నాయి. ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూసారు కదా, మీరు తప్పక ట్రై చేయండి ఒకసారి.